ఫస్ట్ సెషన్‌లోనే కూర్చున్నారే. అవును. అపోజిషన్ సీట్‌లోనే కూర్చున్నారే. అవును. ఆ రోజున ఆయన లేచి మాట్లాడబోతున్నటువంటి సందర్భంలో ఏదైతే గవర్నర్‌కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రసంగిస్తుంటే వెటకారాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కామెడీలు చేశారు. ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు. హ్మ్. అవును రాజకీయాలు ఒకసారి ఇటు నుంచి అటు అవుతది. హ్మ్. నా జీవితంలో నేను ఎక్కువ సార్లు ప్రతిపక్ష పాత్రే పోషించాను. అని చెప్పేసి వివరంగానే చెప్పారు. మొహమాటం లేకుండా చెప్పారు. చంద్రబాబుని చూసి నేర్చుకును. ఇప్పుడు ఎల్లవేళలా గూడా నా వైఖరే కరెక్ట్ అనకూడదు. మారాలి. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పొత్తుల విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు. తప్పు చేశాడాయన. హ్మ్. ఆ తప్పుని సరిదిద్దుకున్నాడు కదా! ఈ దఫా. అదే హ్మ్. పవన్ కళ్యాణ్‌తో కలిసి సాగాడా? హ్మ్. అదే బీజేపీతో కలిసి సాగాడా? అంటే తప్పుని సరిదిద్దుకున్నాడు కదా! ఎదగాలి అనుకుంటే నీలో ఉన్నటువంటి తప్పు, నీకొచ్చినటువంటి లోపాన్ని సరిజేసుకోవాలి. అవును. నేను మొండిగా ఉంటాను, మూర్ఖంగా ఉంటాను, పులులు, సింహాలు, పందులు ఈ గోలంతా ఏందసలు? అదే ఫస్ట్ గదా! నువ్వు వెళ్ళాలా సభకి. యెస్ హ్మ్. వాళ్ళు అవమానిస్తే అవమానింపవాడు. హ్మ్. చంద్రబాబుని నువ్వు అవమానించలేదా? హ్మ్. ఆయన అవమానించబడలేదా? అదే ఆ గదా! అవమానాన్ని చూపెట్టినే కదా వచ్చింది. అదే గదా! ఇంతకుముందు నువ్వెట్టా అధికారంలోకొచ్చావు? హ్మ్. నిన్ను అవమానించబట్టినే కదా అసెంబ్లీలో అన్ని సార్లు అవమానిస్తున్నారు. హ్మ్. మాట్లాడడం బిగిన్ చేయగానే యనమల రామకృష్ణ లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు. ఇంకొకళ్ళు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు. అసలు మాట్లాడనీయకుండా చేసి ఒక 10 నిమిషాల ఉపన్యాసం అంటే అంట్లో 9 నిమిషాలు టీడీపీ వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. ఈయన మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. అట్లాగే 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకున్నారు. అవును. అందుకని జగన్ అన్యాయంగా అవమానిస్తున్నారన్నటువంటి కోణంలోనే కదా హ్మ్. జనాలు ఈయనకి ఓటేసింది. హ్మ్. ఇప్పుడు నువ్వు చంద్రబాబుని అవమానించావు కాబట్టి మళ్ళీ ఆయనకి ఓటేశారు. అంతే. అవును. అట్లాంటప్పుడు నువ్వు అవమానపడు. అది. హ్మ్. అలా గాకుండా ఎందుకు అలాగ పారిపోతావు? హ్మ్. సభ నుంచి పారిపోకూడదు. సభలో హ్మ్. కూర్చోవాలి. మాట్లాడాలి.